పేజెస్ అనమాట. యూజర్ హోమ్ పేజ్ అని 3 హోమ్ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు యాంగులర్లో అయితే మనకు డైనమిక్ డేటా రెండర్ అవుతుంది, ఒకే పేజ్లో మనం అచీవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ J2EEలో JSPలో మనకు 3 హోమ్ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో 3 హోమ్ పేజెస్లో మళ్ళీ అగైన్ 3 నావిగేషన్ బార్స్ ఉంటాయి, 3 హెడర్స్ మేబీ హెడర్స్ సేమ్ ఉండొచ్చు, నావిగేషన్ బార్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ సీ డిజైన్. సో మోస్ట్లీ మనకి ఈ వీకెండ్ jQuery వర్క్షాప్ పెట్టుకుందామండి. బ్యాచ్ 6 అండ్ బ్యాచ్ 5 వాళ్ళకి చెప్పండి, ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఎనీహౌ ఐ విల్ పోస్ట్ యూ దట్. సో ఈ వీకెండ్ jQuery ఉంటుంది వర్క్షాప్, సో మేక్ ష్యూర్. సో ఫస్ట్ హోమ్ పేజ్ ఒకటి, హోమ్ పేజ్లో లాగిన్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఎప్పుడైతే మనం లాగిన్ అవుతున్నామో మనకు వెల్కమ్ ఆర్ హోమ్ పేజ్ అనేది ఉంటుందండి. సో దిస్ ఇస్ ద నార్మల్ హోమ్ పేజ్. మనకు ఇక్కడ ఏముంటుందంటే డైరెక్ట్గా లాగిన్స్ అనేవి ఉంటాయి. మేబీ హెడర్ టైటిల్ పెడితే టైటిల్ ఒకే ఒక పేజ్, సో మల్టిపుల్ వద్దు. సో దిస్ ఇస్ మై అజంప్షన్ అనమాట. మీకు ఏదైనా కొత్త డిజైన్ థింక్ చేస్తే ఆ డిజైన్లో అయినా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఒక టైటిల్ ఇస్తాము మెయిన్గా. ఇంకేదైనా అడిషనల్ స్టఫ్ ఏదన్నా మనకు ఇమేజెస్ అలాంటివి కావాలంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇమేజెస్, రైట్ సైడ్లో లాగిన్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. ఓకేనా, సో డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ మనకు న్యూస్ ఉంటుంది కదా, మన పోర్టల్కి సంబంధించిన న్యూస్ ఏదైనా ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇలా వచ్చేటట్టు, జస్ట్ న్యూస్ స్టాటిక్ కంటెంట్ అది, మనకేం ఇంక్లూడ్ చేయం దాంట్లో. తర్వాత రైట్ సైడ్ మనకు ఇంకొక డివ్ తీసుకుంటాం, ఇక్కడ మనకు లాగిన్ అనేది ఉంటుందన్నమాట. యూజర్ నేమ్. ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ అనేది ఇలా పెట్టకూడదు అప్పుడు, ఎందుకంటే యూజర్ లాగిన్ కార్డ్ కదా, లాగిన్ కార్డ్ కాబట్టి. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్. అడ్మిన్కి ఉండాలి. యా, అడ్మిన్కి వాళ్ళకి అంటే మనకు టైటిల్ వస్తుంది టాప్లో. మీకు లోగో కావాలంటే లోగో అదంతా ట్రై చేద్దాం లోగో కానీ పెట్టేదానికి పక్కన. లైక్ మనకు డిస్ప్లే పొజిషన్ మనకు వాట్ యూ కాల్ యాజ్ పొజిషన్ రిలేటివ్ ఒకటి, ఇంకొకటి అబ్జల్యూట్ ఇచ్చేసి మీరు దాన్ని మార్చుకోవచ్చు లోగో కానీ. ట్రై చేద్దాం లోగో కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైటిల్ పెడతాం. టైటిల్ తర్వాత కింద నావిగేషన్ బార్లో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ నావిగేషన్ బార్. సో జస్ట్ నేను టెక్స్ట్ ఒకటి కనిపించేటట్టు లాగిన్ అనేటటువంటిది ఒక లింక్ పెడతాను ఇక్కడ, అంతే. లాగిన్ అని ఒక లింక్ ఉంటుంది అంతే. లాగిన్ మేబీ యూ హ్యావ్ లైక్ హెల్ప్, ఈ రెండు ఉండేటట్టు చూసుకోండి. ఆర్ హెల్ప్ అనేది ఏమి ఉండదు అక్కడ. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై టు యాడ్ ఇట్, దోస్ థింగ్స్. రైట్ సైడ్ టాప్లో. ఓకే, సో ఇక్కడ నాకు న్యూస్ వస్తుంది, న్యూస్ ఉంటుంది ఇక్కడ. రైట్ సైడ్లో వచ్చేసి మనకు టేబులర్ ఫార్మేట్లో, ఇది డిజైన్ తర్వాత చేద్దాం. ఇది మనకు మెయిన్ డిజైన్ ఇక్కడ కావాల్సింది. ఒక్కొక్క జాబ్ ఈ విధంగా రావాలన్నమాట. జాబ్స్ డీటెయిల్స్ అన్ని నాకు ఈ విధంగా రావాలి. ఆ డిజైనింగ్ తర్వాత చూద్దాం. ఇలా రావాలి. ప్రతి దగ్గర మనకు ఒక అప్లై లింక్ అనేది కింద ఉండాలన్నమాట.
తర్వాత చూద్దాం, ఈ పేజ్ డిజైన్ అంతా తర్వాత చూద్దాం. అప్లై లింక్ ఉంటుంది ఇక్కడ, లేదంటే పైన సెర్చ్ గాని ఉంటుంది, సెర్చ్ గాని ఎనేబుల్ చేస్తాం. టాప్లో సెర్చ్, ఇక్కడ మటు జస్ట్ న్యూస్, ఇది స్టాటిక్ కంటెంట్. ఓకేనా, ఇలా ఇమేజెస్ కానీ సమ్ టెక్స్ట్ కానీ ఉంటుంది. ఇది మన ఫస్ట్ పేజ్. దీన్ని ఏమని చెప్తున్నామంటే home.jsp తోటి దీన్ని తీసుకుందాం. home.jsp. ఓకే, ఇది ఫస్ట్ పేజ్. ఎప్పుడైతే నేను లాగిన్ క్లిక్ చేస్తున్నానో లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. లాగిన్ అండ్ హెల్ప్ రెండు ఉంటాయి ఇక్కడ. లాగిన్ క్లిక్ చేసినప్పుడు లాగిన్ పేజ్కి వెళ్ళాలి. సో అది ఎలా వస్తుంది, అప్పుడు లెఫ్ట్ సైడ్ న్యూస్ అనేది ఉండిద్దామా, తీసేద్దామా? సార్ లాగిన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడే లాగిన్, అదే రైట్ సైడే లాగిన్ రావాలి సార్. అంటే ఈ జాబ్స్ వస్తాయి కదా అప్లై లింక్ అని, అది కాకుండా లాగిన్ పేజ్ వచ్చేటట్టు. అదే అది అంటే లాగిన్ క్లిక్ చేస్తే ఆ పేజ్ స్టాటిక్ ఇలా వస్తుంది అనమాట. పర్లేదంటే ఇది ఉండిద్దాం, ఓకే, నో ప్రాబ్లం లేండి. అయితే దీన్ని ఇంక్లూడ్ చేద్దాం. ఎందుకు ఎనీహౌ ఇది స్టాటిక్ అనమాట, స్టాటిక్ పేజ్. సో లాగిన్ క్లిక్ చేసినప్పుడు మనకు దీని లోపల దీని ప్లేస్లో మనకు లాగిన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి యాక్చువల్ ఎంబీసీ మనకు వస్తుంది అనమాట, స్టార్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్ కోడింగ్. సో then we have two buttons. One is the primary button, another one is reset or clear button. మామూలుగా మనకు కంపెనీస్లో రిక్వైర్మెంట్ అంతా మనకు లైక్ యూఎక్స్ డిజైనర్స్ అంటారండి, వాళ్ళు పంపిస్తారు. ఇదే విధంగా అంటే మనం పెయింట్లో చేస్తున్నాం కదా, పెయింట్ కాకుండా యూఎక్స్కి ఒక టూల్ ఉంటుంది అనమాట. లైక్ సంథింగ్ ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్లో డిజైన్ చేస్తారనమాట. మనం ఏదైతే HTMLలో డిజైన్ చేస్తున్నామో అదే కాంపోనెంట్స్ అవి బై డిఫాల్ట్గా అవైలబుల్గా ఉంటాయన్నమాట. అవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వాళ్ళు నీట్గా పేజెస్ క్రియేట్ చేసి మనకు షేర్ చేస్తారు. మనం డెవలపర్స్ ఏం చేస్తామంటే వాటిని యూజ్ చేసి సేమ్ HTMLలో యాజ్ లైక్ కోడింగ్ తీసుకొని రాసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇది మనకు login.jsp అని చెప్తాము. login.jsp ఇది 2 pages. ఓకే, సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఎంటైర్ వ్యూ అనేది మారిపోతుంది అనమాట. అడ్మిన్ ఒకటి, యూజర్స్ అనేది ఇది యూజర్స్, ఇది ఒకటే, ఇంకేమి ఉండదు యూజర్ది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ కావాలంటే మళ్ళీ లాగిన్కి వచ్చి ఆ నుంచి యూజర్కి నావిగేట్ ట్రై చేద్దాం. సో కంపెనీ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ లాగిన్ ఉంటుంది, దానికి రోల్స్ అనేది మనం మెన్షన్ చేద్దామా వద్దా. అకౌంట్స్ అనేది ఒకటి తీసుకొని అకౌంట్స్లో మెయింటైన్ చేయాలి. అప్పుడు కంపెనీనా లేకపోతే వాట్ వి కాల్డ్ యాస్ అడ్మినిస్ట్రేటరా అని. సార్ లాగిన్ అయ్యేది మనకి యూజర్స్ లేరు కదా సార్, అంటే ఉండేది కంపెనీ వాళ్ళు ఒకటే కదా, అప్పుడు అవసరం లేదు కదా సార్. జస్ట్ ఒకే అడ్మినిస్ట్రేటర్ ఉండరు కదా, మల్టిపుల్ అదే సార్, అడ్మినిస్ట్రేటర్స్ జస్ట్ ఉంటారు. అడ్మిన్ ఒకరే కదా సార్ ఉంటారు. అడ్మిన్ ఒకరే ఉంటారు కదా సార్, కంపెనీ వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. చెప్పలేము, ఒకే అడ్మిన్ ఉండాలని రూల్ లేదు కదా, మల్టిపుల్ అడ్మిన్స్ కానీ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు.
అడ్మిన్‌కి అడ్మిన్ అని ఇస్తే పెట్టేసుకునేటట్టు ఏదైనా యూనిక్‌గా పెట్టుకొని అది ఆల్రెడీ మిగతాదంతా అది ఆల్రెడీ చేస్తున్నారు కదా. ఇలా యెస్ కాకుండా సార్. మనం ఏంటంటే రోల్స్ కానీ ఇంక్లూడ్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ అనుకోండి. ఇప్పుడు సునీల్ నేను అడ్మిన్ చేయాలి అని అనుకుంటే సునీల్ నేను అడ్మిన్ యాక్సెస్ ఇస్తా. సో దట్ అడ్మినిస్ట్రేషన్ పేజ్ అంతా వ్యూ మొత్తం అంతా సునీల్ యాక్సెస్ చేయగలుగుతాడు అలా. సో రోల్ బేస్డ్ కానీ ఇంక్లూడ్ చేద్దాం. రోల్ బేస్డ్ ఓకే ఇంక్లూడ్ చేయాలంటే అకౌంట్స్ నుంచి మనం ట్రై చేయాలి ఇప్పుడు. సరే ఎనీహౌ డేటాబేస్ డిజైన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. స్పీడ్కి ఈ 2 డిజైన్స్ కంప్లీట్ చేసుకుందాం ఈరోజు మ్యాక్సిమం. అంటే ఈ 2 ఖచ్చితంగా కాదు. సో ఎనీహౌ అట్లీస్ట్ ఒక డిజైన్ అనేది, ఎందుకంటే డిజైనింగ్ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అచీవ్ చేద్దాం. లేదంటే నెక్స్ట్ ఎక్కువ బ్యాక్ ఎండ్ మీద మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేద్దాం. మీరు యూఐని కొంచెం చూసుకోండి, ఓకేనా? యా లెట్స్ స్టార్ట్ నౌ. బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ డిజైన్ అంతా మనం మళ్ళీ చూద్దాం. సో ఈ రోల్స్ కానీ ఇంక్లూడ్ చేద్దాం లేండి. ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అంటున్నాం. ఆథరైజేషన్ కానీ ఇంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ, ఓకేనా? ఈ ప్రాజెక్ట్లోనే చెప్పేస్తున్నాను. సో బ్యాచ్ 5 వాళ్ళు ఉన్నా కానీ ఇంక్లూడ్ అవ్వండి. చూడండి మీకు కొత్తది కదా ఇది రోల్స్ అనేది, సో ఒక అవగాహన వస్తుంది. బ్యాచ్ 6 కదా, ఓకే. దయాకర్ వచ్చాడా? నో సార్, ఐ విల్ పింగ్. ఓకే, అంటే ఆ రోజు అడుగుతున్నాడు కదా లెవెల్ 2 కావాలని. సో దట్ ఓకే ఫైన్. సో మనకు హోమ్ డాట్ జేఎస్పీ నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో హెడర్ అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి హెడర్ని మాడిఫై చేయం, స్టాటిక్ కాబట్టి మనం సపరేట్గా హెడర్ వరకు సపరేట్గా తీసుకున్నాం. ఓకే, లెట్స్ ఓపెన్. బ్యాచ్ 6 లెవెల్ 2 ప్రాజెక్ట్, న్యూ ఫోల్డర్, PST జాబ్ పోర్టల్, సంథింగ్ లైక్ దిస్. సో సేమ్ థింగ్ మనకు యాంగులర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగా అచీవ్ చేయొచ్చు అండి. మల్టీ పేజ్ లేఅవుట్లతోటి చాలా బాగా చేయొచ్చు యాంగులర్లో. సో చూద్దాం, చాలా ఉంది మనం నేర్చుకునేకి, ట్రై చేద్దాం. సో VS కోడ్ నుంచి నేను ఓపెన్ ఫోల్డర్ తీసుకొని మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడికి నావిగేట్ అవుతున్నాను. ఇంటర్న్షిప్ బ్యాచ్ 6 అండ్ దెన్ లెవెల్ 2 ప్రాజెక్ట్, PST జాబ్ పోర్టల్. ఈ ఫోల్డర్లో మనం ప్రాజెక్ట్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, వై మనం దీన్ని ఎందుకు ఓపెన్ చేసాం? ఎక్లిప్స్ కదా సార్? యా ఎక్లిప్స్. నేను డిజైన్ అనుకుంటున్నాను, సారీ. లెట్స్ ఓపెన్ దిస్ గైస్. MySQL అదేం డౌట్స్ ఏం లేవు కదా అందరికి? ఇన్స్టాల్ అయింది కదా, ప్రాబ్లమ్స్ ఏమి చేయలేదు కదా ప్రాబ్లమాటిక్గా? సో ఇప్పుడు ఆ రిలేషన్షిప్స్ అవన్నీ కానీ యూజ్ చేస్తాం ఇక్కడే, క్వరీస్ కానీ యూజ్ చేస్తాం కాబట్టి జాయిన్స్ కానీ ఒకసారి వెరిఫై చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లెట్స్ ఓపెన్ దిస్. సో దీనికి ఒక 2 మాడ్యూల్స్ ఎన్హాన్స్ చేసి మీ కాలేజ్ ప్రాజెక్ట్ కానీ పెట్టుకోవచ్చు, దీనికి ప్రాబ్లం లేదు. లైక్ రోల్స్ అని చెప్పాను కదా, రోల్స్ అసైన్మెంట్ అని చెప్పి ఒక మాడ్యూల్ పెట్టుకోవచ్చు, అది కొత్తగా ఉంటుంది. సో పర్టికులర్ మెంబర్ని లెఫ్ట్ బాక్స్ ఒకటి రైట్ బాక్స్ ఒకటి కాంపోనెంట్ తీసుకొని లెఫ్ట్ బాక్స్లోనే రైట్ బాక్స్లోకి మనం మూవ్ చేసి వాళ్ళకి అసైన్ చేయొచ్చు అనమాట. అడ్మిన్ రోలా, యూజర్ రోలా, లేదంటే కంపెనీ రోలా అని చెప్పి జస్ట్ రోల్ ఇచ్చేసామంటే
వాళ్ళు లాగిన్ అయినప్పుడు ఆ పర్టికులర్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంటుంది అనమాట. అలా చేసుకోవచ్చు మనం. దానికి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకేమైనా మాడ్యూల్స్, ఎందుకంటే ఒకటి ఇక్కడ వరకు చేస్తే మీకు అవగాహన వచ్చేస్తుంది ఎలా వెళ్తుంది ఫ్లో అంతా. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫిల్టరింగ్ కాన్సెప్ట్ ఒకటి, ఫిల్టరింగ్ ఫంక్షనాలిటీ, యూజర్కి కానీ ఒక లాగిన్ ఇచ్చేసి యూజర్ లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ మెయింటైన్ చేయడం, యూజర్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం. సో ఇదంతా కానీ మీరు పెట్టుకొని కొంచెం మేజర్గా మీరు చేసుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్ అంతా. ఓకే, ఇప్పుడు చూడండి నాకు మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను క్లోజ్ చేసేయాలి. కాబట్టి వాట్ ఇస్ ద షార్ట్ కట్? Ctrl+Shift+W. Ctrl+Shift+W క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? సో లెట్స్ రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అండ్ క్లిక్ న్యూ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. మేక్ షూర్ you need to be in J2EE perspective. The project name. ఓకే, జాబ్ ఆల్రెడీ తీసుకున్నామా? లేదు కదా, జాబ్ పోర్టల్ అని తీసుకున్నాం. PST ఉండేది. నెక్స్ట్ and check the web.xml and then finish. So expand this project src main java web apps. Okay, this is the structure. Now I'm going to create home.jsp file, new JSP ఫైల్. మేక్ షూర్ అండి JSP తీసుకోవాలి, HTML తీసుకోవాలి అనేది జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే మనకు ఓన్లీ స్టాటిక్ కంటెంటే వస్తుంది, దాంట్లో డైనమిక్ ఏం ఉండదు అనుకున్నప్పుడు HTML తీసుకోండి. లేదు మనకు డైనమిక్ కంటెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటే JSP తీసుకున్నాను అనమాట. సో home.jsp అని తీసుకుంటున్నాను నేను. టోటల్ పేజ్, ఫస్ట్ పేజ్ అనేది. నెక్స్ట్ అండ్ ఫినిష్. సార్ ఇప్పుడు అన్ని JSP తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం కాదు, బట్ టెంప్లెట్స్ HTML అంటే లైట్ వెయిట్ అనమాట మన కంపేర్ టు JSPs తోటి కంపేర్ చేసినప్పుడు. సో అవసరమైతే HTML తీసుకోండి ఏదైనా స్టాటిక్ కంటెంట్కి, లేకపోతే రిమైనింగ్ అన్ని JSPs అనే తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నాకు హెడర్ పార్ట్ ఒకటే, నేను దానికి డైనమిక్ కంటెంట్ ఏం అవసరం లేదు దానికి, కాబట్టి నేను HTML తీసుకుంటా దానికి ఒకటే. సో న్యూ HTML ఫైల్ హెడర్ ఆర్ title.html అని తీసుకుంటున్నాను. టైటిల్, ఫినిష్ ఇట్. ప్రాజెక్ట్ టైటిల్ div. సో దెన్ వీ హ్యావ్ వెబ్ యాప్స్లోనే నేను అగైన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్కి ఇమేజెస్ ఏదైనా కావాలంటే ఇమేజెస్ దీంట్లో పెట్టుకున్నాం. రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్, న్యూ ఫోల్డర్. CSS కావాలంటే CSS దీంట్లో పెట్టుకుందాం. CSS అని పెట్టండి, లేదంటే స్టైల్స్ అన్న పెట్టచ్చు, వాటెవర్. తర్వాత రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్, న్యూ JavaScript.js ఫైల్స్. కాబట్టి ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా, JS అని ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో 3 ఫోల్డర్స్ ఉన్నాయండి, 3 ఫోల్డర్స్లో మనకు కంటెంట్ అంతా దీంట్లో ఉంటుంది. సో CSS మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫైల్ styles.css, గ్లోబల్ స్టైల్స్ అనమాట, ఇది styles.css అని తీసుకున్నాను. నెక్స్ట్ JS ఫైల్ కావాలంటే JS తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి ఇది మనకు అవసరం అవుతుంది కాబట్టి నేను స్టైల్స్ అనేది అక్కడ ఇచ్చేసాను. Okay, let's try this. Title container title.html కదా, దీన్ని ఒకసారి రన్ చేద్దాం. run on server. ట్రై చేద్దాం స్పీడ్ కంప్లీట్ చేయాలి, బట్ ఎనీహౌ కాదు, డిజైన్లోకి వెళ్తే లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది, చూద్దాం. title.html.
సో ఇది కదా, దీనికి స్టైల్స్ అనేది చూద్దాం ఒకసారి. ఇది ఎంటైర్ కంటెంట్ డివ్కి నేను ఇస్తున్నాను. ఫస్ట్ నాకు సెంటర్లో అలైన్ కావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్, అంతే కదా, టెక్స్ట్ అలైన్ సెంటర్. నెక్స్ట్ ఫాంట్ సైజ్, లేదంటే మీకు డిజైన్ నార్మల్గా ఇటువంటి టైటిల్స్కి మీరు మామూలుగా ఫోటోషాప్లో కానీ లేదంటే డిజైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. అలా అయినా తీసుకోవచ్చు మీరు. సో 85 px పెడుతున్నాను నేను. అండ్ దెన్ ఫాంట్ ఫ్యామిలీ, ఎంటైర్ ఫాంట్ ఫ్యామిలీ ఒకటే మెయింటైన్ చేయండి. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఏదైనా ఫాంట్ ఫ్యామిలీస్ ఏదైనా మంచి అట్రాక్టివ్ ఏదైనా ఉన్నాయేమో చూసుకొని అది తీసుకోండి. నేను ఇది ఫ్యాంటసీ అని ఉంది, అది తీసుకున్నాను. ఓన్లీ నాకు హెడర్కి మాత్రమే, ఓకేనా. రిమైనింగ్ అన్నిటికీ వేరేది వాడతాం. సో ఇది సెంటర్లోకి వచ్చేసింది. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇచ్చే పని అయితే వాట్ ఎవర్ యువర్ విష్. బ్యాక్గ్రౌండ్ సంథింగ్ లైట్ కలర్స్ తీసుకున్నాము. ఇదే తీసుకున్నాం, రైట్. ఇంకేదైనా కలర్స్ కానీ ఆ కాంబినేషన్స్ కానీ మీరు గూగుల్లో చెప్పాను కదా, కలర్ కాంబినేషన్ తీసుకొని అలా అయినా మీరు తీసుకోవచ్చు. సో ఎనఫ్ ఫర్ దిస్. సో స్టైల్స్లోకి వెళ్తున్నాను. సో టైటిల్ హైఫన్ కంటైనర్ కదా, డాట్ టైటిల్ హైఫన్ కంటైనర్ స్టైల్స్ అనేది యాడ్ చేసాను. ఇక్కడికి వచ్చేసింది. సేవ్ ఇట్. దెన్ ఇక్కడ మనకు ఏదైతే హోమ్ పేజ్, ఓకే, మనకు గ్లోబల్గా ఉండేది ఈ టైటిల్ HTML ఫైల్ అనమాట. ఇక్కడ నేను యాడ్ చేసేస్తాను హెడర్ సెక్షన్లో. ఎలా యాడ్ చేయాలి? స్టైల్, అంతేనా? SRCయా లింకా? లింక్ REL is equal. అర్థం కాలేదు, ఇంకొకసారి. లింక్ రిలేటివ్. SRC వచ్చి మనకు జావా స్క్రిప్ట్ కదా, ఇక్కడ వచ్చేసి లింక్ ఈజ్ ఈక్వల్. లింక్ REL అని ఉంటుంది సార్. సార్ స్టైల్ ట్యాగ్ అవసరం లేదు సార్. లింక్ REL is equal to style sheet href ఇవ్వండి. ఇలానా? ఓకే. స్టైల్ షీట్ అంతేనా? ఒకసారి ట్రై చేద్దాం చూడండి. ఎక్స్టర్నల్ స్టైల్స్, స్టైల్ షీట్ ఇన్ HTML. లింక్ స్టైల్ షీట్ href. Okay, style sheet href and then our CSS / styles.css. save it. now ఇది కదా, ఒకసారి చూడండి, రిఫ్రెష్ చేసి వస్తుందా లేదు. ఎస్, అప్లై అయింది. గుడ్. నెక్స్ట్ ఇది ఓన్లీ టైటిల్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ వేయాలి ఇప్పుడు? home.jsp. ఇది మనకు కామన్ పేజ్ కాబట్టి home.jsp అనేది వెల్కమ్ ఫైల్లో ఇచ్చేస్తాను. సో వెబ్ INFలో web.xmlలో వెల్కమ్ ఫైల్ లిస్ట్లో
home.jsp save it. దెన్ home.jsp లో నేను ఏం చేయాలి ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలి పేజ్ డైరెక్టివ్స్. div container include file is equals to title.html. then save it. చూడండి దీన్ని క్లోజ్ చేసి నేను ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నా డైరెక్ట్గా. ఇప్పుడు మనకి వెల్కమ్ ఫైల్లో ఉన్న ఫైల్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్, run as server, select the server, click next and hit finish. ఓకేనా, ఇది home.jsp అండి. home.jsp లో హెడర్ పార్ట్ని ఇంక్లూడ్ చేస్తున్నాం సింపుల్గా. ఓకేనా, సో ఇలా ఇంక్లూడ్ ఫైల్ గుర్తుంది కదా, పేజ్ డైరెక్టివ్స్ ఇంక్లూడ్ డైరెక్టివ్ అనమాట ఇది. సో ఇంక్లూడ్ డైరెక్టివ్ని ఉపయోగించి జేఎస్పీది మనం అక్కడ ఏదైతే ఇక్కడ కంటెంట్ ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తాం. సో ఇది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్ 1 div tags here, div. ఈ div ట్యాగ్లో మనం దీన్ని యాడ్ చేద్దాం. ఇది హెడర్ అనమాట. నెక్స్ట్ డివ్లో మనకు నావిగేషన్ బార్ అనేది రావాలి. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు హోమ్ నావిగేషన్ అందామా, హోమ్ నావిగేషన్ అందాం సింపుల్గా. దీంట్లో యువల్ ట్యాగ్స్ వాడుతున్నాను, ఆల్రెడీ వాడాం మనం చెప్పుకున్నాం. సార్ నావిగేషన్ కూడా సపరేట్ క్లాస్ తీసుకోవచ్చు, అది డైనమిక్ సపరేట్ ఫైల్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు, క్లిక్ చేసినప్పుడు ఎంటర్ మాడిఫై అయ్యేటట్టు. తీసుకుందామా హోమ్ నావిగేషన్. ఓకే, ఎందుకంటే ఇది ఓన్లీ 2 పేజెస్లో వస్తుంది. ఓకే తీసుకుందాం రండి. HTML ఓకే కదా, HTML ఇస్ ఓకే. లేదంటే JSP తీసుకోండి, ఎందుకైనా మంచిది. ఇక్కడ నుంచి న్యూ HTML సరిపోద్ది కదా సార్. చూద్దాం. హోమ్ నావిగేషన్, హోమ్ నావిగేషన్.jsp తీసుకుంటున్నాను. ఫినిష్. సో ఈ హోమ్ నావిగేషన్ బార్లో సో దీన్ని కానీ ఇంక్లూడ్ చేద్దాం సెకండ్ దాంట్లో. home.jspలో ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇదే విధంగా ఇంక్లూడ్ చేస్తున్నాం. home navigation.jsp, save it. స్టైల్స్ అనేవి ఇక్కడ వేద్దామా ఇప్పుడు అక్కడ. సరే, నవబార్ దేనికైనా ఒకటే కదా నవబార్ అనేది, కాబట్టి కామన్ స్టైల్స్ అనేది రాస్తున్నాను ఇక్కడ నవబార్ అని. సో మనకు మల్టిపుల్ నవబార్స్ వస్తాయి, అడ్మిన్కి ఒకటి, యూజర్కి ఒకటి అండ్ కంపెనీకి ఒకటి. ఏ నవబార్ వచ్చినా కానీ ఒకే విధంగా ఉండేటట్టు ట్రై చేద్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, రైట్ సైడ్ ఉండదు కదా. రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచే ట్రై చేద్దాం రండి అయితే. ఓకే, యువెల్లో లిస్ట్ ఐటమ్స్ అంతే కదా. Ctrl+C,
ఫస్ట్ వన్ యాంకర్ ట్యాగ్స్ ఉంటాయి ఈచ్ వన్కి href. Right, so first one is home, second one is login, next one is about us, contact us. ఇంతేనా? ఇంకేమైనా స్టాటిక్ కంటెంట్ ఏమైనా కావాలా? హెల్ప్లో ఆర్ FAQs వాట్ ఎవర్, హెల్ప్ అనేది ఒకటి కావాలంటే పెట్టుకోండి. సార్ ఇందాక వద్దన్నారు కదా సార్, ఏంటది? అదే అన్ని వద్దన్నారు కదా సార్, జస్ట్ లాగిన్ తీసుకుందాం, అండ్ ఎందుకంటే హెల్ప్ సరిపోతుంది. రెండో పెట్టుకున్నామంటే ఇది కామన్గా రాదు, అప్పుడు కామన్ స్టైల్స్, ఎందుకంటే ఇది మనం దీంట్లో చెప్పినట్టు రైట్కి ఫ్లోట్ చేయాలి. నార్మల్గా ఫ్లోట్ రైట్ సైడ్కి పెట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్లోట్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ రెండు స్టైల్స్ అవుతాయి. అందుకని పెట్టుకోండి, కామన్ ఏదన్నా ఉంటే పెట్టుకోండి, లేదు. బట్ వాటికి మనం ఏమి ఇవ్వము, జస్ట్ డమ్మీ అనమాట అది, అంతే. సో సేవ్ ఇట్, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఎస్, వచ్చేసింది కదా. దీనికి స్టైల్స్ అనేది యాడ్ చేద్దాం. navbar styles.css, సో navbar కి navbar లో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్ ఒకటి తీసుకుంటూ దానికి తర్వాత కంటే చేంజ్ చేసుకుందాం. navbar లో UL ట్యాగ్స్ అన్ని డిస్ప్లే ఫ్లెక్స్ సో దట్ అవి ఇన్లైన్లో వస్తాయి అన్నమాట. ఫ్లెక్స్ అన్న రాసుకోవచ్చు, ఇన్లైన్ అన్న రాసుకోవచ్చు. ఫ్లెక్స్ కంటే ఇన్లైన్ రాసుకోవచ్చు. ఇన్లైన్ అంటే ఏంటి? ఒకే లైన్లో రావడం కదా. సార్ ఇన్లైన్ ఫ్లిక్స్, ఇన్లైన్ ఫ్లెక్స్ ఉంటుంది. ఇన్లైన్ ఫ్లెక్స్ వాట్ ఎవర్, ఇన్లైన్ ఫ్లెక్స్ అయినా వాడుకోండి, లేదంటే ఫ్లెక్స్ అయినా వాడుకోండి, ప్రాబ్లం లేదు. మనకేం కావాలంటే కొంచెం స్పేస్ కావాలి కాబట్టి వీటికి మనం UL ట్యాగ్స్లో LI ఐటమ్స్కి స్పేస్ కావాలి నాకు, అందుకని సేమ్ ప్రాపర్టీ విత్ LI ఐటమ్స్ వరకు నేను రాసుకుంటున్నాను నావిగేషన్లో. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సమ్ ప్యాడింగ్ ఇద్దామా. ప్యాడింగ్ ఆర్ మార్జిన్ రైట్ అన్నా కానీ వస్తుంది మనకు 10 pixels, కొంచెం 20 pixels, pixels, somewhat. ఓకేనా, సరిపోతుందిగా. ఓకే, నెక్స్ట్ ఈ డాట్స్ని రిమూవ్ చేసేద్దాం. డాట్స్ దేని వల్ల వచ్చాయి? LI ఐటమ్స్ అంటే UL ద్వారా వచ్చాయి కాబట్టి UL ట్యాగ్లో స్టైల్ అనేది లేకుండా చేయాలి. ఇది ULకి ఇక్కడ రాద్దాం. లిస్ట్ స్టైల్ అనేది ప్రాపర్టీ అనమాట. లిస్ట్ స్టైల్ టైప్ నన్ డాట్స్ రిమూవ్ అయ్యాయి. సో ఈ అండర్లైన్స్, యాంకర్ ట్యాగ్స్ ఉన్నటువంటి అండర్లైన్స్ తీసేయాలి కాబట్టి దాన్ని ఏమంటారు? టెక్స్ట్ డెకరేషన్. ఎస్, టెక్స్ట్ డెకరేషన్. సో LI ఐటెంలో యాంకర్ ట్యాగ్ వరకు తీసుకున్నాను, ఏ వరకు. సో ఇక్కడ వాట్ ఈస్ దట్? టెక్స్ట్ డెకరేషన్. none, save it. Okay, so you can use color, you can use font weight, bold isna, if you can
font size 20 pixels. Okay, so font family, if you want, you can take font family. So I don't know how it look like, so we need to check it here. Inspect, login చూడండి, font family. ఓకే, ఇది తీసుకున్నాం, మోనోస్పేస్. ఓకే, సో మొత్తం ఎంటైర్ అప్లికేషన్ అయితే ఇదే తీసుకున్నాం, మోనోస్పేసే తీసుకున్నాం. సో దట్ మనకు ఇది రాకుండా, మనకు కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉంటుంది అనమాట. సో ఇది నాకు యూజర్ హోమ్ పేజ్లో ఇది మెనూ, ఇదే హోమ్ బార్ అనేది, నావిగేషన్ బార్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ కెన్ యాడ్ లైక్ ఎనీ ఆన్ చేంజ్ ఈవెంట్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా సార్ మార్జిన్ లెఫ్ట్ అండ్ రైట్. సో యాంకర్ ఓవర్ కావాలనుకుంటే మీరు కలర్ చేంజ్ చేసుకోండి, కలర్ కోలన్ ఇది తీసుకుందాం, డార్క్కి గ్రేలో ఉంది కాబట్టి బ్లాక్ తీసుకున్నాం సింపుల్గా. ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ మీరు మెయిన్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి, ఓకేనా. సో మీరు హోవర్ చేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. సో లాట్ ఆఫ్ CSS స్టైల్స్ చెప్పున్నాము, సో అవన్నీ యూజ్ చేసి మీరు ట్రై చేసుకోవచ్చు. సార్ మార్జిన్ లెఫ్ట్ అండ్ రైట్. మార్జిన్ లెఫ్ట్ అండ్ రైట్ అర్థం కాలేదు. అదే సార్ మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్. ఎక్కడ, దేనికి? ఇక్కడ అదే సార్ స్పేస్ ఉంది కదా, స్పేస్ వదిలేయండి. ఎస్ సార్. కంటైనర్ తీసుకున్నాం కాబట్టి అలానే ఉంచేయండి, లేదంటే ఆ స్పేస్ కానీ వద్దనుకుంటే లెఫ్ట్ 0 పెట్టేసి మీకు అది కనిపోతుంది. ప్రస్తుతానికి కంటైనర్ తీసుకున్నాం కాబట్టి కంటైనర్ అంటే కొంచెం ప్యాడింగ్ అనేది వస్తుంటుంది. సో లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఓకే, ఇది మన హోమ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉండాలి, రైట్ సైడ్ 2 కావాలి ఇంకా డివ్స్. సో ఇంకా యాక్చువల్ కంటెంట్ అనేది వాడేద్దాం హోమ్ పేజ్లో. సో home.jsp, ఇక్కడ నుంచి div, parent div తీసుకుంటున్నానండి. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు హోమ్ బాడీ అన్నామా, ఇది హోమ్ అయితే హోమ్ బాడీ అంటున్నాను, అడ్మిన్ అయితే అడ్మిన్ బాడీ అన్నాం అలా. సో ఇక్కడ 2 డివ్స్ ఉంటాయి మనకు, ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చేటటువంటి డివ్, రెండోది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేటటువంటి డివ్ అనమాట. 2 డివ్స్ తీసుకున్నాను. ఒక దాంట్లో క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు హోమ్ లెఫ్ట్ బాడీ, ఓకే. ఈ డివ్లో క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు హోమ్ రైట్ బాడీ, సింపుల్గా. సో ఇక్కడ మనకు సమ్ తీసుకుందాం, టెక్స్ట్ షార్ట్ కట్స్ రావాలనుకుంటా చేసుకోవట్లేదు. సో కంటెంట్ కావాలంటే తర్వాత చూడండి, నీట్గా ట్రై చేద్దాం. బట్ ప్రస్తుతానికి టెస్టింగ్ కంటెంట్ తీసుకుంటున్నాను నేను. Save it.
ఓకే, ఇలా వచ్చింది. దీన్ని నేనేం చేయాలి? ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ వచ్చేసి నాకు ఏం చెప్పాము అక్కడ? రైట్ సైడ్ ఏం రావాలని మనకు టేబుల్ కదా, ప్రస్తుతానికి టేబుల్ అనేది తీసుకుందాం రైట్ సైడ్ది. తర్వాత డిజైనింగ్ అనేది దానికి తర్వాత చూసుకుందాం. టేబుల్ లేదంటే div బాక్సులు రాద్దాం. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు జాబ్ లిస్ట్. సో జాబ్ లిస్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఇది గ్లోబల్ స్టైల్ కదా, జాబ్ లిస్ట్ అనేది ఓన్లీ ఈ పేజ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సపరేట్ చేద్దామా? గ్లోబల్ దాంట్లో లేకుండా సిఎస్ఎస్ కానీ చూడండి, ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను, న్యూ సిఎస్ఎస్ ఫైల్, మెయిన్ హోమ్ ఆర్ యూజర్ హోమ్ వాట్ ఎవర్, హోమ్ డాట్ సిఎస్ఎస్ ఆర్ హోమ్ స్టైల్స్ అని తీసుకోండి. హోమ్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని తీసుకుంటున్నా. నెక్స్ట్ అండ్ ఫినిష్. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? జాబ్ లిస్ట్. తర్వాత మాడిఫై చేద్దాం. ఇది ఈ పేజ్ డిజైన్ చేసేటప్పుడు వద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ width 100%, let it be. సో దీన్ని కానీ మనం home-styles.css కానీ యాడ్ చేసేద్దాం home.jsp లో. సో ఇది కామన్గా ఉంటుంది. ఫస్ట్ మనం యాడ్ చేసింది కామన్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. HTML హెడ్, ఇక్కడ లింక్, style sheet, href is equals to css slash home hyphen styles.css. then save it. Okay, so now I am going to make margins. Okay, let's write here job list కదా. ఫస్ట్ దానికి మార్జిన్ కాదు, బార్డర్ 1px solid black, padding column 20 pixels. తీసుకున్నాను. ఓకే, సంథింగ్ ఇది జస్ట్ ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత దీన్ని ఇంకొంచెం డిజైన్ చేసుకుందాం నీట్గా. వాట్ హ్యాపెన్? ఏమైనా మిస్ అయిందా?
జాబ్ లిస్ట్కే కదా మనం యాడ్ చేస్తున్నాం. రిఫ్రెష్ చేయాలి. సో వీటి మధ్యలో కొంచెం స్పేస్ కావాలి కాబట్టి మార్జిన్ బాటమ్ ఒక 10 px. Try this. Yeah. Let's remove this text as well. ఈ కంటెంట్ అంతా మనం తర్వాత చేద్దాం. సో ఇప్పుడు మనం యూఐలో చూసామంటే ఎలా అయింది ఇది మనకు పైన ఇలా వచ్చింది, ఇది లెఫ్ట్ సైడ్కి రావాలి, ఇది రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇదంతా ఒక డివ్ అనమాట, ఇదంతా ఒక డివ్ కదా. సో మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఫ్లెక్స్ బాక్స్ అనేది తీసుకొస్తున్నాను. ఓకేనా. సో ఏదైతే మనకు టాప్లో ఉందో హోమ్ బాడీ అని ఉంది కదా, దీనికి మనం ఫ్లెక్స్ అని ఇస్తాం, డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తాం. రిమైనింగ్ మనకు ఎంత పర్సెంట్ కావాలి, లెఫ్ట్ నావిగేషన్ ఎంత పర్సెంట్ కావాలి, రైట్ ఎంత పర్సెంట్ కావాలి, మనం చేసాం కదా ఆల్రెడీ డిజైన్ అనేది ఒకటి, సేమ్ అదే విధంగా అనమాట. కాబట్టి హోమ్ బాడీ తీసుకోండి, Ctrl C. So home styles.css. So dot home body display flex. ఎప్పుడైతే ఫ్లెక్స్ అంటున్నామో ఆటోమేటిక్గా రెండు అనేవి పక్కన వస్తాయి. ఇప్పుడు మనకు సైజ్ అనేది ఇద్దాం. ఓకే, ఫస్ట్ది ఏముంది ఇక్కడ, ఫస్ట్ది వచ్చి హోమ్ లెఫ్ట్ బాడీ అని ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నాను. హోమ్ లెఫ్ట్ బాడీ ఫ్లెక్స్ కదా, సింపుల్గా ఫ్లెక్స్ అంటాం. ఫ్లెక్స్ కోలన్ ఎంత పర్సెంట్ ఇవ్వాలి అనేసి. సో నేను 30% ఇది ఇస్తున్నాను. సో సెకండ్ది నేను రిమైనింగ్ 70% ఇస్తాను. ఓకే కదా. home.jsp లో హోమ్ రైట్ బాడీ డాట్ హోమ్ రైట్ బాడీ ఫ్లెక్స్ కోలన్ 70%. సో నార్మల్గా ఇద్దరు వర్క్ చేసేటప్పుడు యూఐ వాళ్ళు బ్యాక్ అండ్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఇదంతా యూఐ వాళ్ళు చూసుకుంటారు అనమాట. నార్మల్గా ఎవ్రీథింగ్ యూఐ వర్క్ అంతా. ఓకేనా. చూడండి, లెఫ్ట్ వచ్చేసింది, రైట్ వచ్చేసింది. సో దీనికి మనకు చుట్టూ కొంచెం ప్యాడింగ్ ఇద్దాం, ఎవ్రీథింగ్ దీనికి. కాబట్టి లెఫ్ట్ బాడీకి ప్యాడింగ్ కోలన్ 10 px ఇస్తున్నాను. అదేవిధంగా దీనికి కానీ ప్యాడింగ్ కోలన్ 10 px. లేఅవుట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు. ఓకే, ఇప్పుడు చూడు ఇది ఎలా అయితే క్లమ్జీగా ఉందో కొంచెం స్పేస్ వస్తుంది అనమాట చుట్టుపక్కల. ఓకేనా. బట్ లెఫ్ట్ రాలేదు. ఓకే, ఇక్కడ వచ్చింది లెఫ్ట్, బట్ స్క్రోల్ బార్ ఇది పెరిగిపోయింది. సో ఇక్కడ విడ్త్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ప్రాబ్లం అయింది ఐ థింక్ సో. ఎస్, విడ్త్ ఆటో అని ఇచ్చాను. సో దట్ ఎక్కడ వరకు అయితే మనకి ఇక్కడ ఉందో అక్కడ వరకు వచ్చింది అనమాట. చూడండి, రైట్ సైడ్ సమ్ వైట్ స్పేస్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం వైట్ స్పేస్, దీనికి గ్యాప్ అనేది కొంచెం వచ్చింది నీట్గా. సో ఇక్కడ మీరు ఇమేజెస్ కావాలన్నా ఏదైనా యాడ్ చేసుకొని నీట్గా న్యూస్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. సో home.jsp లో దీంతో పాటు ఒక ఇమేజ్ ఒకటి యాడ్ చేయండి. src is equals to, so I can try to check it out, jobs images something, ఏదైనా ఒక ఇమేజెస్ ఏదైనా చూడండి, దానికి సంబంధించి ఏదైనా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. open image in new tab, open image in new tab. Why download అయిపోతుంది?
ఇక్కడ డాట్ ఎక్స్టెన్షన్ లేకపోతే మీరు దాన్ని చేయలేరండి. అందుకని డాట్ ఎక్స్టెన్షన్ ఉండాలి మనకు. మనం యూస్ చేసుకోవాలి, డైనమిక్గా యూస్ చేసుకోవాలని అనుకుంటే దానికి ఎక్స్టెన్షన్ అనేది ఉండాలన్నమాట. సో ట్రై చేయండి. ఏదన్న తర్వాత ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ డాట్ జేపీజీ వచ్చింది కదా, ఇలాంటివి వర్క్ అవుతాయి. ఇది కాపీ చేస్తున్నాను, ఎస్ఆర్సీలో యాడ్ చేస్తున్నాను, సేవ్ ఇట్. లేదంటే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్కి కావాల్సిన ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇలా. సో కొంచెం విడ్త్ అనేది తగ్గిద్దాం దీనికి. లేదంటే ఆటో విడ్త్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ 30% ఇచ్చాం కదా, 30% తోటి అది వస్తుంది అనమాట. ఉండిచ్చేద్దామా. సో ఇలా మనం లెఫ్ట్ సైడ్ అనేది ఇలా పెట్టుకుంటా ఇమేజెస్ ఇదంతా కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ట్రై చేద్దాం, ఒక డిజైన్ అనేది ట్రై చేయండి ఎవరన్నా నీట్గా విత్ కంటెంట్. సో ఇది మన హోమ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ సో దీనికి దగ్గరికి మళ్ళీ వద్దాం, యూజర్ మాడ్యూల్కి వచ్చిన తర్వాత వద్దాం. ఇప్పుడు లాగిన్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు లాగిన్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి, అంతే కదా, ఇదే కదా మనం చెప్తుంది. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయింది. సో లాగిన్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు ఇది ఓపెన్ అవ్వాలన్నమాట, login.jsp ఫైల్. సో login.jsp క్రియేట్ చేస్తున్నా. సో అగైన్ inside the web.inf, sorry, web page, right click new JSP file, login.jsp, next and finish. సో ప్రతి ఒక్కరికి లాగిన్ అనేది కామన్ అండి, లాగిన్. ఓకేనా, యూజర్కి కానీ లేదంటే అడ్మినిస్ట్రేటర్ కానీ ఎవరిదైనా ఒకే పేజ్ అనమాట లాగిన్ పేజ్ అనేది. సో యాజ్ యూజువల్గా నేను ఇక్కడ home.jsp ఏదైతే హెడర్ పార్ట్ ఉందో అది కాపీ చేసుకుంటున్నా, ఈ రెండు హెడర్ పార్ట్, అదేవిధంగా ఇది హోమ్ నావిగేషన్. ఓకే, ఫస్ట్ div, ఇది రూట్ div, మనకు క్లాస్ is equals to container. రెండు యాడ్ చేశాను. ఈ login.jsp అనేది నేను ఎక్కడ ఇవ్వాలి ఇప్పుడు, మనకు నావిగేషన్, హోమ్ నావిగేషన్లో ఇక్కడ ఇస్తాం లాగిన్. సార్ సెకండ్ div కి క్లాస్ నేమ్ హోమ్ నావిగేషన్ అవసరం లేదు కదా సార్? సెకండ్ div దేంట్లో login.jsp సెకండ్ div కి క్లాస్ నేమ్ అవసరం లేదు కదా సార్? జస్ట్ div అని ఇస్తే సరిపోతుంది కదా ఫస్ట్ దాంట్లో. ఎక్కడ సెకండ్ div ఏది, వీటిలోనా? ఇంక్లూడ్ ఫైల్ ఉన్నాయి సార్ ఇందాక దాంట్లోనే. ఇదే కదా ఇంక్లూడ్ ఫైల్. లాగిన్ లో ఇది login.jsp హోమ్ లోనా? అదే సార్, ఇక్కడ div క్లాస్ నేమ్ ఈక్వల్ టు హోమ్ నావిగేషన్ ఉంది కదా. ఓకే, అది క్లాస్ నేమ్ అవసరం లేదు కదా సార్? స్టైల్స్ ఏమి ఇవ్వట్లేదు కదా. ఇఫ్ ఇన్ కేస్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ స్టైల్ ఏం అవసరం లేదు, బట్ ఉండించండి, ప్రాబ్లం ఏముంది, మనకు అర్థమవుతుంది కదా. ఎంటీ డివ్స్ కంటే క్లాస్ ఇచ్చుకుంటే ప్రాబ్లం ఏముంది. ఓకే సార్. యా, సో లాగిన్ క్లిక్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేయగానే సో అది సేవ్ చేయలేదా, home.jsp, సారీ హోమ్ నావిగేషన్.jspలో login.jsp ఇచ్చాను కదా, హోమ్కి ఇచ్చానా, సారీ. login.jsp హోమ్ పేజ్కి వచ్చి మనకు నార్మల్ హోమ్, ఎక్కడ మళ్ళీ ఇది నార్మల్ హోమ్ కాబట్టి home.jsp ఇస్తాం. అక్కడ అడ్మిన్ అయితే అడ్మిన్ హోమ్కి ఇవ్వాలన్నమాట, అలా. సో సేవ్ ఇట్, రీఫ్రెష్ దిస్ అండ్ దెన్ క్లిక్ లాగిన్. సో లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది మళ్ళీ లెఫ్ట్ కావాలి కాబట్టి ఓకే, అగైన్ మళ్ళీ లెఫ్ట్ కంటెంట్ తీసుకురావాలి, న్యూస్ది. అప్పుడు మనం దీన్ని కానీ మనం స్టాటిక్ కంటెంట్గా తీసుకోవచ్చు, అంతే కదా. న్యూస్ ఆర్ ఈవెంట్స్ అని ఒకటి తీసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే రెండు పేజెస్లో వాడుతున్నాం కాబట్టి డూప్లికేట్ లేకుండా ఇంకొకటి తీసుకుంటున్నాను నేను. JSP ఫైల్ న్యూస్ అందామా, news.jsp ఆర్ ఈవెంట్స్, వాట్ ఎవర్ ఈవెంట్స్ కానీ న్యూస్ కానీ ఏదన్నా మనం పబ్లిష్ చేయాలి అని అనుకుంటే లెఫ్ట్ సైడ్లో పబ్లిష్ చేస్తుంటాం న్యూస్. సో home.jsp నుంచి దీని అంతా తీసేస్తాను ఇప్పుడు. ఈ కంటెంట్ అంతా Ctrl+X
దీంట్లో యాడ్ చేసేస్తాం. సేవ్ ఇట్. ఈ న్యూ స్టార్ట్ జేఎస్పీ తీసుకెళ్ళి ఈ హోమ్లో @percentile @include directive file is equals to new start JSP. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, యాడ్ చేసుకుంటే వెళ్తున్నాను అనమాట. హోమ్ పేజ్ చూడండి వచ్చిందిగా. నెక్స్ట్ మనం ఇదే ఫైల్ తీసుకెళ్ళి ఇదే డివ్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడికంటే సేమ్ తీసుకోవాలి. డివ్ అంతా ఇదే డివ్ తీసుకుంటున్నాను, ఇదే స్పెసిఫికేషన్. ఓకే, ఎంటైర్ బాడీ తీసుకుంటున్నాను. బాడీ ట్యాగ్ ఎక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇలా ఫార్మేట్లో లేదు కదా, ఎలా అంటే అలా ఉంది కదా. అప్పుడు ఏం చేస్తారు, Ctrl+A చేసి Ctrl+Shift+F క్లిక్ చేయండి, మీకు ఫార్మేటింగ్ అయిపోతుంది అనమాట. Ctrl+Shift+F తీసుకుంటే మీకు డైరెక్ట్గా కరెక్ట్గా ఫార్మేట్ అనేది వస్తుంది. ఓకేనా, చూడండి ఈ డివ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట అంతా. సో నాకు ఇప్పుడు ఈ హోమ్ డివ్ అనేది కావాలి. సో ఇప్పుడు ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయి కదా, ఇవి డిలీట్ చేసేయాలంటే Ctrl+D షార్ట్ కట్. Ctrl+D ఆ స్పేస్ దగ్గర పెట్టండి, మౌస్ పెట్టండి, Ctrl+D ఇచ్చేసుకుంటే వెళ్ళిపోండి. ఎక్స్ట్రా స్పేసెస్ అంతా రిమూవ్ అయిపోతూ వస్తుంది లాస్ట్లో ఇలా. ఓకే, Ctrl+D. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సింది ఈ హోమ్ డివ్ అనమాట. ఈ హోమ్ డివ్ని కాపీ చేసుకుంటున్నా. సో యాజ్ ఇట్ ఈస్గా న్యూ login.jsp లో ఈ రెండు డివ్స్ తర్వాత యాడ్ చేసుకుంటున్నాం. Ctrl+A Ctrl+Shift+F రైట్. సో నాకు ఇదంతా అవసరం లేదు ఇప్పుడు. సేవ్ ఇట్, రీఫ్రెష్ దిస్, క్లిక్ లాగిన్. ఓకే, ఇది ఎలానే ఉంది. బట్ స్టైల్స్ అనేవి మనం దానికి ఇచ్చున్నాం. ఇది ఇప్పుడు గ్లోబల్గానే కావాల్సి వస్తుంది అప్పుడు, అంతే కదా. ఆ స్టైల్గానే యాడ్ చేయాలి. హోమ్ స్టైల్ స్టార్ట్ CSS ఉంది కదా, దాన్ని యాడ్ చేయాలి. లేదంటే గ్లోబల్గా రాసేస్తే సరిపోతుంది, అదన్నా యాడ్ చేస్తే సరిపోతుంది. లేదంటే చేయండి, డివైడ్ చేసుకోవాలి, సెగ్రిగేట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటాం. ఓకే, లెఫ్ట్ సైడ్ అనేది వచ్చేసింది, రైట్ సైడ్ వచ్చి మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. div class is equals to login form తీసుకుంటున్నా. సో ఇది నేను ఇప్పుడు గ్లోబల్గా అనుకున్నానంటే, ఓకే మేబీ ఇది గ్లోబల్ అనుకున్నానంటే చైల్డ్స్, ఓకే అలా కాదు, ఇది గ్లోబల్ అనుకోవాలి, చైల్డ్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు గ్రిడ్ సిస్టమ్ అన్నా వాడండి, లేదంటే ఫ్లెక్స్ అన్నా వాడండి, ప్రాబ్లం లేదు. సో ఇది చైల్డ్ కాబట్టి చైల్డ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నాకు ఇప్పుడు డివ్స్ రూపంలో తీసుకుంటాను. ఒక్కొక్క డివ్ని ఒక్కొక్క చైల్డ్ తీసుకుంటాను. ఒక్కొక్క డివ్లో మళ్ళీ అగైన్ మారిపోతుంది, రెండు వచ్చేటట్టు. ఒకసారి ట్రై చేద్దాం చూడండి. ఇది పర్సంటైల్ తీసుకుంటుంది, లెఫ్ట్ ప్రతి చైల్డ్కి ఒక్కొక్కటి వస్తుంది. చూద్దాం, డివ్గా కావాలంటే డివ్గా తీసుకున్నాం. ఎంటర్ యూజర్ నేమ్, లేబుల్ ఒకటి, ఇన్పుట్ టైప్ ఈస్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్ కావాలి కాబట్టి టెక్స్ట్ బాక్స్, నేమ్ కావాలి కాబట్టి నేమ్, యూజర్ నేమ్, అంతేనా. ఇది ఒకటి. సో ఒక డివ్గా తీసుకున్నప్పుడు మనకు రెండు జాయింట్ అయ్యి వస్తాయి ఈ రెండు. Ctrl+J Ctrl+Shift+F. ఇంకేస్ ఎక్స్ట్రా వస్తే మీకు కావాలంటే నార్మల్గా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఒక డివ్. ఈ డివ్లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, లేబుల్ ఒకటి, ఇది ఇన్పుట్ బాక్స్ ఒకటి. అనదర్ డివ్ రాసుకుంటున్నాను, Ctrl+V, పాస్వర్డ్. సో టైప్ వచ్చి పాస్వర్డ్ ఫీల్డ్ కదా మనకు కావాల్సిందే, పాస్వర్డ్ ఫీల్డ్ అనేది రాసుకున్నాను. పాస్వర్డ్, సో వేరియబుల్ లైక్ నేమ్ అనేది పాస్వర్డ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ డివ్, ఇన్పుట్
టైప్ ఈస్ ఈక్వల్స్ టు సబ్మిట్ బటన్ తీసుకుంటున్నానండి. సబ్మిట్, లేదంటే మీరు సబ్మిట్ కాకపోయినా ఆన్ సబ్మిట్ ఫామ్లో అయినా చేయొచ్చు, చూద్దాం పర్లేదు. మనం యాక్షన్ పార్ట్కి దిగిన తర్వాత చూద్దాంలేండి. సో వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్, లాగిన్ బటన్కి వాల్యూ ఇచ్చాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ రీసెట్ బటన్, క్లియర్, రైట్, సేవ్ ఇట్. చూద్దాం ఎలా ఫామ్ అయిందో అది, దాని తర్వాత మనం ట్రై చేద్దాం. సో ఇలా వచ్చింది. మనకు ఫామ్ ఫీల్డ్స్ని కొంచెం డిజైన్ చేసుకుందాం. డివ్ ఎలిమెంట్స్, సో అన్నిటి క్లాస్ ఇస్తున్నా ఇక్కడ. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్ గ్రూప్ అంటున్నాం. నార్మల్గా ఈ ఫీల్డ్స్ అన్ని ఫామ్ కంట్రోల్స్ అంటామండి డైనమిక్గా, లైక్ యాంగులర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్ గ్రూప్. సార్ ఒక ఎల్ ఎక్స్ట్రా ఉన్నట్టుంది. చూద్దాం. ముందు దీన్ని width ఈక్వల్స్ టు 100%, డివ్కి ఇచ్చాము. సారీ, సో నాకు టెక్స్ట్ బాక్స్ అనేది 100% విడ్త్ కావాలి, ఇలా వస్తుంది అనమాట. సో అన్ని టెక్స్ట్ బాక్సెస్కి 100% ఇస్తున్నాను. తర్వాత హైట్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, 10. వ్యూ హోల్డ్, ఓకే, మరి ఇలా, ఓకే. ఈ ప్రస్తుతానికి 2 యాడ్ చేద్దాం. ఫామ్ కంట్రోల్ గ్రూప్ తీసుకుంటున్నాం. సిఎస్ఎస్ హోమ్లో తీద్దామా, లేకపోతే లాగిన్కి సపరేట్గా రాద్దామా? ఎందుకంటే ఇది హోమ్కి అవసరం లేదు కాబట్టి, లాగిన్కి ఒకటే కదా ఇది అవసరం, కాబట్టి నేను ఇంకొక స్టైల్స్ రాసుకుంటున్నాను. న్యూ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్, లాగిన్ -styles .css. Next and finish. Dot form control group లో ఇన్పుట్ ట్యాగ్స్ కదా, సార్ అక్కడ ఇంకొక ఎల్ ఎక్స్ట్రా ఇచ్చున్నారు సార్ కంట్రోల్ కి. రిఫ్రెష్ దిస్, దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇంక్లూడ్ చేయాలి login.jsp లో. login-styles.css, save it, refresh this. ఓకే, మనకు 2 అసైన్ అయిపోయింది. మీకు బోర్డర్ కావాలంటే బోర్డర్, కానీ ఈ బోర్డర్ విడ్త్ కావాలంటే బోర్డర్ విడ్త్, ఇదంతా మార్చుకోవచ్చు మీరు. సో దీన్ని సెంటర్ తీసుకొద్దాం. సెంటర్ తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి లాగిన్ ఫామ్ కదా, లాగిన్ ఫామ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే లాగిన్ ఫామ్ ఇదంట. లాగిన్ ఫామ్ ఇది మనకు పేరెంట్ అవుతుంది. ఓకే, ఇది పేరెంట్ కాబట్టి దీన్ని నేనేం చేస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసి ఆర్ ఇన్లైన్ ఫ్లెక్స్ అనేది. ఓకే,
ఫ్లెక్స్ ఇస్తున్నాను. తర్వాత ఏదైతే చైల్డ్ ప్రాపర్టీ ఉందో ఇది కదా లాగిన్ ఫామ్, ఇది హోమ్, మొత్తం హోమ్ ఇది. దీంట్లో చైల్డ్ ప్రాపర్టీ లాగిన్ ఫామ్ ఒకటే కదా లాగిన్ ఫామ్. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను జస్టిఫై కంటెంట్ సెంటర్. ఎందుకు రావట్లేదు? దిస్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఫ్లెక్స్ ఐటమ్, ఏ చైల్డ్ ఆఫ్ ఏ ఫ్లెక్స్ కంటైనర్. ఓకే, ఆల్రెడీ ఫ్లెక్స్ ఇచ్చున్నావా? ఓకే, ఇది ఆల్రెడీ ఫ్లెక్స్ అందుకని. బట్ justify content only applies to the containers. ఇది కదా రైట్ బాడీ ఫ్లెక్స్ justify content center. సెంటర్ మనం justify content center ఇచ్చాము. తర్వాత సంథింగ్ డైరెక్షన్, ఫ్లెక్స్ డైరెక్షన్. యా, ఫ్లెక్స్ డైరెక్షన్స్. ఐ థింక్ గ్యాప్ అనుకుంటాను. ఐ థింక్ గ్యాప్, గ్యాప్ బాటమ్. సరేలేండి, ఇగ్నోర్ ఇట్. దీన్ని జస్టిఫై కంటెంట్ సెంటర్లోకి వచ్చింది. మనకు కావాల్సిన మార్జిన్ టాప్ ఇవ్వాలి. ఓకే, 9% అనేది తీసుకుంటాం. బోర్డర్ 1px సాలిడ్ బ్లాక్. ఇంటర్ హోమ్ రైట్కి ఇచ్చామా మనం బోర్డర్? ఓకే, దీనికి కాదు, లాగిన్ ఫామ్కి. border 1px solid black. ఫ్లెక్స్ బాక్స్ రావట్లేదు. ఫ్లెక్స్ లోపల ఫ్లెక్స్ ఉంది కాబట్టి చైల్డ్ ఎలిమెంట్స్ తోటి. సో ఇప్పుడు లాగిన్ ఫామ్కి యాడింగ్ ఇస్తే సరిపోతుంది. ఐ థింక్ సో. 10px రైట్. ఓకేనా? వన్ 110 సరిపోతుంది కదా? సో ట్రై చేయండి మీరు. టైం ఎక్కువ తీసుకుంటుంది మీకు, మీ బ్రెయిన్లో ఉన్నదంతా మీరు అచీవ్ చేయడానికి. లేదంటే టెంప్లెట్స్ ఏదంటే టెంప్లెట్స్ వాడుకోండి. అంటే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు స్టైల్స్ ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు అది వాడుకోవచ్చు అన్నమాట. సో డివ్ ఏంటిది? లాగిన్ ఫామ్. అంటే పేరెంట్ డివ్లో ఏమి ఇచ్చాం? జస్ట్ మార్జిన్ టాప్ 9% ఇచ్చేయండి సరిపోతుంది. పేరెంట్ ఈవెంట్ ఇక్కడ హోమ్ రైట్ బాడీ.
హోమ్ రైట్ బాడీ ఆల్రెడీ మనం దాంట్లో ఇచ్చున్నాం కదా, గ్లోబల్ స్టైల్స్లో ఇచ్చున్నాము. సో ఓకే, దీనికి చైల్డ్ దానికి ఇచ్చేయండి. అయితే మార్జిన్ టాప్ మేబీ 9%, బట్ దీనికి ఇచ్చినా సరిపోతుంది. రిఫ్రెష్ దిస్. లాగిన్ ఫామ్, లాగిన్ ఫామా లాగిన్ login.jsp login form home right body. home right body lo login form ki login form. Save it, refresh this. What happened? ఇచ్చాం కదా, ఎందుకు రావట్లేదు? ఓకే, ఇప్పుడు వచ్చింది. ఓకే, సంథింగ్ ఇంకేదన్నా ఉంటే మనం ట్రై చేయండి తర్వాత కావాలంటే. ప్రస్తుతానికి సో లాగిన్ ఫామ్ అంతాకి నేను ఇప్పుడు ఏదైతే లాగిన్ ఫామ్ ఉందో ఇక్కడ విడ్త్ మరి 100% ఇచ్చాను, హైట్ 6 కాకుండా 4 ఇవ్వండి. ఇన్పుట్ ఫీల్డ్స్ తర్వాత లాగిన్ ఫామ్కి నేను ఫాంట్ స్టైల్ ఈస్ మనం ఏదో చెప్పాం, ఏంటిది ఫాంట్ స్టైల్ మనం తీసుకుంది మోనోస్పేస్ కదా. monospace. Refresh this. Kada. What is exact name? Sorry, font family. Monospace. Font family monospace. Entire thing. Font size 20 pixels. ఓకేనా. ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలన్నా ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు దీనికి లోపల, ఈ మార్జిన్ లోపల కార్డ్ షేప్లో కానీ ఇలా అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఎనీహౌ ఇంకా బటన్స్ వరకు కంప్లీట్ చేసి క్లోజ్ చేద్దాం రోజుకి. సో మీరు నీట్గా చేయండి అండి, టైం తీసుకొని నీట్గా చేయండి డిజైనింగ్ అంతా. సబ్మిట్ దీనికి క్లాస్ ఇస్తున్నా, క్లాస్ ఇస్ ఈక్వల్స్ టు submit button btn, class is equals to reset btn. So let's quickly try this. బోర్డర్ అవసరం లేదు మన బటన్స్కి, నన్ అని ఇస్తున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రైమరీ అంటే గ్రీన్, కలర్ ఇస్తున్నాను. తర్వాత కలర్ కోలన్ వైట్, ప్యాడింగ్ కోలన్ 20px తగ్గించండి. లేదు మనకు వేరే టైప్ ఆఫ్ బటన్స్ కావాలనుకుంటే 8px 10px 20px అనేది కింద వస్తుంది కాబట్టి దీన్ని తగ్గిద్దాం.
11 10 తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఈ రెండు వస్తాయి 20 px. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కాదా, ఇది టాప్. ఓకే, ఇది టాప్ 10 px, ఇది రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ 20 px అండ్ దాని అగైన్ ఇది బాటమ్, ఇది ఇక్కడ. ఓకేనా, సో లెఫ్ట్ రైట్ కొంచెం పెంచుదాం 30 30. ఓకే కదా, ఫాంట్ సైజ్ 15 px. ఓకే, సో లాగిన్ బటన్ కొంచెం నీట్గా అయింది. ఇంకా మీరు మామూలుగా అల్లా బటన్ వాటి అది క్యాప్సూల్ బటన్స్ కావాలంటే ఏం చేయాలి, రేడియస్ ఇస్తారు, బార్డర్ రేడియస్ అని. సో అది మారుతుంది అనమాట. వాట్ ఎవర్ మీరు ఆ బటన్ కావాలంటే ఆ బటన్ పెట్టుకోండి, లేదా ఇది ఏదైనా సరిపోతుంది అనమాట. బార్డర్ రేడియస్ 2 px, రేడియస్ అనేది మారుతూ వస్తుంది అనమాట. సో ఇలాంటి బటన్స్ కావాలన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా ఎలా సరిపోతుందంటే బార్డర్ రేడియస్ తీసేసేయండి. So let's copy this, Ctrl+C, and class is equals to button group. బటన్ గ్రూప్లో సబ్మిట్ బటన్ ఆర్ బటన్ క్లాసెస్ తీసుకున్నామా ఇక్కడ. సరే, బటన్ గ్రూప్ క్లిక్ చేస్తాం. బటన్ గ్రూప్లో ఇన్పుట్ టైప్ బటన్ కదా, ఇన్పుట్ టైప్ రీసెట్ సబ్మిట్ రెండు ఉన్నాయి ఇక్కడ బటన్స్, కాబట్టి ఖచ్చితంగా కామన్ కంట్రోల్ ఏముంది ఇక్కడ, ఓకే ఇండివిజువల్గా తీసుకోండి పర్లేదు. సబ్మిట్ బటన్, బటన్ గ్రూప్లో సబ్మిట్ బటన్ ఇది. అలాగే ఇది రీసెట్ బటన్. రీసెట్ బటన్కి వచ్చేసి మీరు రెడ్ కలర్ ఇచ్చుకోండి. సెట్ ఓకే, సంథింగ్ బటన్ గ్రూప్ ఏదైతే ఉందో దీనికి .btn గ్రూప్ మార్జిన్ టాప్ 20 px. ఓకేనా, ఇది లాగిన్ ఫామ్ అనేది ఇలా చేసాం అన్నమాట నీట్గా. సో ఇది యాక్చువల్ లేఅవుట్. సో దీన్ని కానీ కొంచెం డిజైన్ చేద్దాం రేపు, ఏదైనా బార్డర్ ఇచ్చేసి ఒక కార్డ్ రూపంలో తీసుకున్నారంటే బాగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ కంట్రోలర్ గ్రూప్ ఇన్పుట్, ఇది లాగిన్ ఫామ్ ఇదే కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, సేవ్ ఇట్. బాక్స్ షాడో, సరేలేండి రేపు చూద్దాంలేండి ఇంకా. సో ఇది ఇక్కడ వరకు ట్రై చేయండి మీరు కానీ. సమ్ డిజైన్ ఇలానే ఉండాలని అవసరం లేదు, జస్ట్ వాట్ ఎవర్ మీ మొత్తం నీట్గా కలర్ఫుల్గా నీట్గా డిజైన్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్, లైక్ చెప్పాను కదా కలర్ కాంబినేషన్స్ అని ఉన్నాయి కదా, HTML వెబ్ పేజ్ కలర్ కాంబినేషన్స్ అని కొట్టారంటే మీకు మల్టిపుల్ వస్తాయి. కొంచెం నీట్గా డిజైన్ చేసుకోండి. 50 బ్యూటిఫుల్ వెబ్సైట్ కలర్ స్కీమ్స్ అని చూడండి, ఇలాంటివి అనమాట. మినిమల్ కలర్స్ ఇది ఉంది కదా, దీంట్లో చూడండి విత్ కలర్ కోడ్స్తో సహా ఇస్తారు. ఓకేనా, ఈ కలర్స్ ఉంటేనే ఒక లుక్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఒకటి,
తర్వాత ఈ టైప్ అన్నమాట. మళ్ళీ ఈ అంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్, ఒకటి నావిగేషన్ బార్, ఒకటి టెక్స్ట్ కలర్ అలా పెట్టుకోవచ్చు మీరు ఇలా. ఓకేనా? సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీకు మల్టిపుల్ ఉంటాయి. ఈ కలర్ కాంబినేషన్స్తో మీరు కానీ చేశారంటే వెబ్సైట్ చాలా బాగా వస్తుంది అనమాట. రైట్, ఈ విధంగా. సో కలర్స్ చూడండి ఎలా వాడుతున్నారు. ఓకే, యా, ట్రై చేయండి డిజైన్ అనేది. సో రేపు రిమైనింగ్ చూద్దాం. లాగిన్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ ఫంక్షన్ అంటే బ్యాక్ ఎండ్ డిజైన్ చేసి సో మెయిన్ కోడ్ అనేది బ్యాక్ ఎండ్ కోడింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం రేపు. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.